ఒక సినిమాకి ఒక పాటకి లిరిక్స్ రాయడం కష్టమా, ఒక సినిమాకి డైలాగ్స్ రాయడం కష్టమా? అంటే మీరు డైలాగ్ రైటర్ ఏం కాదు, బట్ కంపేర్ చేస్తే ఏది అంటే నాకు సంబంధం లేదని చెప్పకండి, నాకు సంబంధం లేనిది ఎలా మీకు ఒక అవగాహన ఉంటుంది కదా దాని మీద. ఒక పాటకి లిరిక్స్ రాయడం కష్టమా, ఒక సినిమాకి డైలాగ్స్ రాయడం కష్టమా? డెఫినెట్గా మీరు అడిగిన ప్రశ్న సమాధానం చెప్పడానికి అవి రెండు తెలిసి ఉండక్కర్లా. అదే కామన్ సెన్స్ మాట్లాడితే ఏ పనికి ఆ పనే గొప్ప. పాట అంటే 6 పాటలు రాయడం సినిమాకి, మాటలు అంటే 76 పాటలు రాయడం. అంతమించి ఎక్కడ ఎవరు ఏ పని చేసినా కానీ నిబద్ధతతో చేయాలి, కమిట్మెంట్తో చేయాలి, డైరెక్టర్ విజన్ దృష్టిలో పెట్టుకుని చేయాలి. సో వాళ్ళదైనా ఒక వాల్యూ ఎడిషన్ ప్రాజెక్ట్కి చేస్తూనే డైరెక్టర్ అడుగుజాడలు నడిచి, ఎందుకంటే సెంట్రల్ ఐడియా అతను, ఆరిజిన్ పాయింట్ అతను బ్రెయిన్ చైల్డ్. సో అతని ఒక విజన్కి మనం ఎంతవరకు మనం దాన్ని పరిపుష్టి చేకూర్చగలం, మనం కంటే ఎంత చేయగలం, ఈ పరిధిలో ఉంటూనే మనదైనా ఒక స్పెషల్ వాల్యూ ఎడిషన్ చేస్తూ వెళ్ళాలి. సో ఆ మాటకు వస్తే ఈ పనికి ఆ పనే గొప్ప, ఏ పనికి ఆ పనే గొప్ప. అండ్ ఒక విధంగా ఒక లిరిక్ రైటర్ మొత్తం సినిమా అంతా ఒక పాటలో చూపించగలిగే సత్తా ఉంటుంది అతనికి. అలా అంత సత్తా ఉన్న లిరిక్ రైటరు ఒక సినిమాకి డైలాగ్స్ ఎందుకు రాయలేకపోతున్నారు అంటే, అంతకుముందు ప్రీవియస్గా సక్సెస్ అయ్యారు, సముద్రాల గారు కావచ్చు, ఆరుద్ర, ఆత్రేయ గారు రాశారు. అంటే ఇప్పటి జనరేషన్లో అలాంటిది ఎందుకు జరగట్లేదు? దాన్ని మనం ఏ రకమైన ఒక రీజనింగ్ కింద మనం దాన్ని చెప్పలేము. బేసికల్గా ఒక మనిషిలో ఉన్నటువంటి సహజసిద్ధమైన ఒక ఇంట్రెస్ట్. ఓకే, ఇప్పుడు మీరెందుకు మాట్లాడలేదు నన్ను అడిగారు అనుకోండి, నేనేం చెప్పగలను? నాకు దాని మీద ఇంట్రెస్ట్ లేదు. తెలియకుండా ఒక విషయం మీద ఇంట్రెస్ట్ పుట్టింది, సో అది పాట. సో మాట మీద ఎందుకు లేదు? ఇప్పుడు రెండింటినీ సాధించిన, ఇప్పుడు గణేష్ పాత్ర గారు మీరు రివర్స్గా మాట్లాడుకుంటే, ఆయన మాటల రచయితగా ఉండి ఆయన మరి హలో గురు ప్రేమ కోసం హిట్ సాంగ్ రాశారుగా. మనకి ఆత్రేయ గారు ఉన్నారుగా, రెంట్లు రాణించిన వాళ్ళు. సో స్వతసిద్ధంగా వాళ్ళలో ఉన్నటువంటి ఆ విషయం ఉండాలి, విషయం పట్ల వాళ్ళకి ఆ ఏమంటాం ఆ ఆసక్తి, ఆ ఇంట్రెస్ట్ ఉండాలి, అంతే. అప్పుడు చేసే పని తర్వాత ఎట్లాగో మళ్ళీ జాగ్రత్తగా చేయాలి, అంతే తప్పించి క్యాపబిలిటీస్ అంతే. మనం అసలు ఏ చెప్పలేము. మనుషులు వాళ్ళ ఇప్పుడు జంచాల గారు మాటలు వచ్చేది, డైరెక్టర్ గారు కూడా సక్సెస్ అయ్యారుగా. ఒక పని చేసిన వాళ్ళు రెండో పని ఆ విషయం వాళ్ళలో ఉండాలి, అంతే. ఒక ఇంట్రెస్ట్, అంతే అంతే. ఒక లిరిక్ రైటర్, కొత్తగా వచ్చే ఒక లిరిక్ రైటరు ఇప్పుడు కేవలం పాటను నమ్ముకొని ఇండస్ట్రీలో బతికే పరిస్థితులు ఉన్నాయా సార్ ఇప్పుడు ప్రజెంట్? కేవలం పాటను నమ్ముకొని, ఎందుకంటే ఇప్పుడు ఒక సింగర్ ఉన్నారు, ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నారు, వాళ్ళకి అదర్ ఇన్కమ్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఒక స్టేజ్ షో అని చెప్పేసి, టీవీ షోస్ అని చెప్పేసి రకరకాల ఇన్కమ్స్ ఉంటాయి. బట్ లిరిక్ రైటర్గా చాయిస్ తక్కువ. ఒక కొత్త ఔత్సాహిక రైటర్ వస్తే ఒక పాట, కేవలం పాట మీద బతికే పరిస్థితులు ఉన్నాయా ఇప్పుడు ఇండస్ట్రీ మీద? డెఫినెట్గా ఉంటాయి. ఇప్పుడు ఇది ఎప్పుడు జీవితం అనేది $1 మిలియన్ క్వశ్చన్, వేలాడే కత్తి. వాళ్ళ ఏమంటాం వాళ్ళ కుటుంబ పరిస్థితులను బట్టి, వాళ్ళ ప్యాషన్ లెవెల్స్ని బట్టి, వాళ్ళ టాలెంట్ పట్ల వాళ్ళకున్న అవగాహన బట్టి, వాళ్ళకున్నటువంటి ఏమంటాం ఆ పని చేయకుండా నేను ఉండలేని ఒక తత్వం ఉంటుంది. వీటన్నిటి నేపథ్యంలో ఒక మనిషి ఒక డెసిషన్ తీసుకుంటాడు. ఇది ఫస్ట్ హాఫ్ అయితే. సెకండ్ హాఫ్ ఏంటంటే అలా డెసిషన్ తీసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు ఆల్రెడీ ఇండస్ట్రీలో. వీళ్ళ మధ్య సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ అన్నట్టుగా ఎప్పుడో పోరాటం నడుస్తూనే ఉంటుంది. దీనికి ఎవరు ఏమి చెప్పలేరు. ఎవరు మొహాన్ని పొద్దు పొడుస్తుందో ఎవరు చెప్పలేము, ఎవరు సక్సెస్ అవుతారో చెప్పలేము, ఎవరు ఫెయిల్యూర్ అవుతారో తెలియదు. బట్ ఫెయిల్యూర్కి ఒక రీజన్ ఉంటుంది, సక్సెస్కి ఒక రీజన్ ఉంటుంది అని చెప్పలేము. బట్ మీరు అన్నట్టు ప్రొఫెషన్లో క్లిక్ అయిన తర్వాత రాణింపుగా ఉంటే, రాణిస్తున్నటువంటి రచయిత తీసుకుంటే, మిగతా వాళ్ళతో పోలిస్తే ఆదాయం లెక్కల్లో ఏ తక్కువ పరిస్థితి లేదు. పైగా ఒక జీవితానికి ఎంత కావాలి? ఇప్పుడు ఎప్పుడు కూడా అసలు ఈ సినిమా అని కాదు, ఈ పాట అని కాదు, ఇదేది కాదు, నమ్ముకున్నది ఎప్పుడైనా కూడు పెడుతుంది, నమ్ముకున్నది ఎప్పుడైనా అన్నం పెడుతుంది. మీరు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కాలేకపోవచ్చు, మంగళపురం బాలమురకృష్ణ కాకపోవచ్చు, ఆర్కెస్ట్రా సింగర్గా ఉన్నాక మీ బతుకెళ్ళి తెస్తుంది. సో ఈ ఆదాయం ఈ లెక్కలకు దేనికి మితి లేదు, దేనికి కొలమానం లేదు, ఎక్కడికి ఎవరు కంపారిజన్ కానే కాదు. సో మనం ఎంత నిబద్ధత చేసుకున్నాం, మనం దేవుడికి ఎంత దగ్గరగా ఉన్నాం, జాగ్రత్తగా పనిచేసుకుంటున్నాం దాని మీదే ఉంటుంది. సో డెఫినెట్గా బ్రహ్మాండమైన జీవితం సాగించవచ్చు. వేరే ప్రొఫెషన్స్లో కన్నా కూడా సినిమా ఇండస్ట్రీలో ₹1 ఎక్కువే వస్తుంది. మనం జాగ్రత్తగా పనిచేయాలంతే. ఓకే, సినిమా అంటే లిరిక్ రైటర్, పర్టికులర్ లిరిక్ రైటర్ సినిమా ఇండస్ట్రీలోనే భాగమేగా లిరిక్ రైటింగ్ కూడా. డెఫినెట్గా ఒక ప్రజెంట్ ఒక లిరిక్ రైటర్, ప్రజెంట్ తెలుగు లిరిక్ రైటర్ స్థాయి ఏంటో చెప్పగల? స్థాయి మీన్స్
ఇప్పుడు ఇన్కమ్ అంటే మీ ఇన్కమ్ మీ రెమ్యునరేషన్ చెప్పమని నేను అడగట్లేదు. మామూలుగా ఒక స్థాయి లిరిక్ రైటర్ స్థాయి ఎంతవరకు, ఒక 3 లక్షల 4 లక్షల 2 లక్షల ఎంత, ఏ స్థాయి వరకు ఉంది మనది మ్యాక్సిమం పేమెంట్లా? వద్దులే. ఓకే, అంతేనా? మీది చెప్పమని అనట్లేదు. ఎవరు చెప్పినా ఒకటేగా, వద్దులే ఇంకా అంత దూరం.